ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. మొత్తానికి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినట్టుగా చెబుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధాని కార్యాలయం మీద అటాక్ చేసినట్లుగా నెతన్యాహు మరణించినట్లుగా కూడా ఇరాన్ పేర్కొంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఇజ్రాయెల్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మొత్తానికైతే ఇరాన్ మాత్రం మేము నెతన్యాహు కార్యాలయంపై దాడి చేసాము అని చెప్తూ ఇక నెతన్యాహు మరణించారు అని చెప్తున్నట్లుగా కూడా ఇరాన్ అధికారిక వర్గాలు అయితే చెబుతున్నాయి. దీని మీద ఇజ్రాయెల్ అయితే ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అయితే మొత్తానికి నెతన్యాహుకు ఏమైంది, ఎలా ఉన్నారు అనే ఆందోళనలో అయితే ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సర్ప్రైజ్ అటాక్ చేశాము అని ఇరాన్ అయితే పేర్కొంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమీనీ మరణం అనంతరం ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి నిర్వహించినట్లుగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్ ప్రకటించింది. దాడిలో నెతన్యాహు కార్యాలయంతో పాటు ఇజ్రాయెల్ వైమానిక దళపతి కూడా ఉన్నారు అని ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఆర్జీసీ తెలిపింది. ఇక ఇది అనూహ్యంగా చేపట్టిన దాడిగా పేర్కొంది. ఈ దాడి అనంతరం ప్రధాని నెతన్యాహు ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత లేదు అని ఇరాన్ టైమ్స్ పేర్కొనగా మరికొంతమంది మాత్రం నెతన్యాహు మృతి చెందినట్లుగా కూడా పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా లెబనాన్ రాజధాని బీరూట్లో కూడా విపరీతమైన ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా దాడులు ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ దాడులకు సంబంధించి ఇరాన్ అయితే మేము ప్రతీకార దాడులకి తీర్చుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం అయితే తీర్చుకుంటాము ఖమేనీ మృతికి సంబంధించి అని పేర్కొంది. ముఖ్యంగా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అటు గల్ఫ్ దేశాల మీద కూడా యుద్ధ వాతావరణాన్ని ప్రకటించడంతో పాటు వణికిస్తుంది. మొత్తానికైతే డ్రోన్ల సహాయంతో అల్లకల్లోలం సృష్టిస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై కూడా అటాక్ చేసినట్టుగా చెబుతుంది. అధికారికంగా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గము, మా ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ కూడా ఇరాన్ పేర్కొంది. మరి ఇజ్రాయెల్ ఇంతవరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నెతన్యాహు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, అసలు ఇరాన్ చెబుతుంది నిజమేనా కాదా అనే దాని మీద ఇజ్రాయెల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మొత్తానికైతే ఇరాన్ మాత్రం మేము సర్ప్రైజ్ అటాక్ చేశాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకే ఈ అటాక్లు జరుగుతున్నాయి. ఇక అమెరికా స్థావరాలు ఉన్న, అమెరికా బేసిన్స్ ఉన్న దేశాలే కాకుండా ఆ దేశాలకు సపోర్ట్ చేసే దేశాలను కూడా మేము వదిలిపెట్టము, ఎట్టి పరిస్థితుల్లో దాడి చేస్తాము అంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది.